భద్రాద్రి రామయ్య సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల్లోని మరో పథకం అమలుకు రెడీ అయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం ముస్తాబైంది భద్రాచలం. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూర్కు వస్తున్నారు. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారాములను దర్శించుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. అనంతరం అధికారులతో ఏజెన్సీ ఏరియాలో చేపట్టే అభివృద్ధి పనులు, పోడు భూములు, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించబోతున్నారు రేవంత్ రెడ్డి. అనంతరం మనుగూరులో జరిగే బహిరంగ సభకు హాజరై ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవానికి భద్రాచలం వేదిక కానుంది. మార్కెట్ యార్డు స్థలంలో సుమారు 5,000 మంది మహిళల సమక్షంలో ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. స్థలం కలిగి ఉంటే ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు సర్కార్ 5 లక్షల చొప్పున రాయితీ రూపంలో అందజేస్తుంది. ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించబోతున్నారు. ఇక తొలిసారిగా భద్రాద్రి జిల్లాకు రేవంత్ రెడ్డి వస్తుండటంతో అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. దాదాపు మంత్రివర్గమంతా ఈ టూర్లో పాల్గొంటూ ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తును కల్పిస్తోంది. ముఖ్యమంత్రి టూర్, బహిరంగ సభను విజయవంతం చేయడంలో కాంగ్రెస్ శ్రేణులు బిజీగా ఉన్నారు.